రేడియో సిటీ పాడ్కాస్ట్. రేడియో సిటీ పిట్ట కథ. మీరు వింటున్నారు రేడియో సిటీ 91.1 లో. నేను మీ ఆర్జే యోగితని. మరి లైఫ్ లోని ట్రిక్స్ అనేవి చాలా మంది వాడతారు కదా, ఫర్ దేర్ ఓన్ అడ్వాంటేజ్. దానికి సంబంధించి ఒక చక్కనైన స్టోరీ తెలుసుకుందాం ఈ రోజు పిట్ట కథల్లో. ఒక ట్రావెలర్ బై వాక్ అన్ని ఊర్లు తిరుగుతున్నాడంట. ఒక పల్లెటూరు వచ్చేసరికి చాలా ఆకలేసిందంట. తన దగ్గర ఒక్క సామాను కూడా లేదంట. అప్పుడు ఏం చేశాడు, ఆ విలేజ్ లోకి వెళ్లి మ్యాజిక్ చేస్తాను అని అన్నాడంట. ఎందుకంటే నా దగ్గర మ్యాజిక్ స్టోన్ ఉన్నది అని అన్నాడు. నేను ఆ స్టోన్ తోనే ఏదైనా టేస్టీగా తయారు చేయగలుగుతాను అని అనిన వెంటనే ఆ బౌల్ లోని మ్యాజిక్ స్టోన్ వేసేసాడు. వేసిన తర్వాత ఆ విలేజ్ లోని ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంగ్రీడియంట్ అందులో వేశారు. ఆ డిష్ ని చాలా టేస్టీగా డెలిషియస్ గా తయారు చేద్దామని. ఈ లోపు ఏమైంది, అందరినీ కళ్ళు మూసుకోండి నేను మ్యాజిక్ చేస్తాను అని ఆ బాక్స్ పట్టుకొని, ఎందులో అయితే అందరూ ఇంగ్రీడియంట్స్ వేసి టేస్టీగా ఒక డిష్ తయారు చేశారో దాన్ని పట్టుకొని వెళ్ళిపోయాడు. చెట్టు మూలన కూర్చొని తాగేశాడు. దీన్ని బట్టి అర్థమైంది ఏంటి అనంటే, షేరింగ్ బెనిఫిట్స్ ఎవ్రీవన్. సో ఒక్కరి దగ్గర నుంచే కాకుండా అందరి దగ్గర నుంచి ఒక్కొక్క ఐటెం వేసుకోవడం వల్ల ఒక బ్యూటిఫుల్ డిష్ రెడీ అయింది, డెలిషియస్ మీల్ రెడీ అయ్యింది. సో ఎఫర్ట్ అనేది ఎప్పుడన్నా టీమ్ పెడితేనే అది సక్సెస్ఫుల్ అవుతుంది, బ్రిలియంట్ గా రెడీ అవుతుంది. సో తప్పకుండా ఎప్పుడైనా మీ లైఫ్ లోని అవకాశం వస్తే ఇట్ షుడ్ ఆల్వేస్ బి అ టీమ్ ఎఫర్ట్, whether it's family or work. ఓకేనా? ఇలాంటి చక్కనైన స్టోరీస్ వినడానికి కీప్ లిస్నింగ్ టు మీ ఓన్లీ ఆన్ రేడియో సిటీ 91.1. నేను మీ ఆర్జే యోగిత. రేడియో సిటీ పాడ్కాస్ట్.